Hello friends, this is Sreeram. Welcome to Learn with Sreeram YouTube channel. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అయితే యూనిట్ వైజ్ చూసుకుంటూ వస్తున్నాం అండ్ నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఇప్పుడు యూనిట్ క్యాలెండర్ 8.2 మంత్స్ ఆఫ్ ద ఇయర్ అనే లెసన్ని చూస్తున్నాం. ఇదే ఫస్ట్ క్లాస్లో చివరి లెసన్, లాస్ట్ లెసన్. మంత్స్ ఆఫ్ ద ఇయర్ అంటే సంవత్సరానికి నెలలు అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వన్ వార్మప్ టైం, యాజ్ యూజువల్గా వార్మప్ టైం అనేది ఇచ్చారు. అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రెస్పాండ్ ద క్వశ్చన్స్. ఇక్కడైతే పిక్చర్ ఇస్తారు, ఆ పిక్చర్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి చిల్డ్రన్తో మనం ఆన్సర్స్ అయితే చేయించవలసి ఉంటుంది. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, పిక్చర్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసి ఉంది. సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్స్ నేను చూస్తాను, క్వశ్చన్స్ నేను చదువుతాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్స్కి చిల్డ్రన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏమి చూశారు? సో చూడండి, ఈ పిక్చర్లో ఏమి చూశారు? ఎస్, ఇక్కడ ఒక బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఏం జరుగుతుంది? బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. థర్డ్ వన్, డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే అని ఇచ్చారు. సో డూ యూ సెలబ్రేట్ బర్త్డే అంటే నువ్వు నీ బర్త్డే జరుపుకుంటావా అని తెలుగులో అర్థం. ఎస్, ఐ డూ సెలబ్రేట్ మై బర్త్డే. నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అని ఆన్సర్. ఫోర్త్ వన్, హౌ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? నీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు అని క్వశ్చన్ అనమాట. సో స్టూడెంట్స్ అయితే వాళ్ళ బర్త్డే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో దాన్ని వాళ్ళు వివరించడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? నీ బర్త్డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటావు అని అడిగితే వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్తారనమాట. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం సెకండ్ షేరింగ్ టైం చూద్దాం. షేరింగ్ టైం, లిజన్ టు ద స్టోరీ దట్ ద క్యాలెండర్ ఈజ్ సేయింగ్ అండ్ టాక్ అబౌట్ ద పిక్చర్స్. సో ఇక్కడ స్టోరీని చదవాలంట, క్యాలెండర్ చెప్తుందంట, ఆ పిక్చర్ గురించి క్యాలెండర్ అయితే చెప్తుందంట. చూద్దాం. ఈ పిక్చర్ గురించి మాట్లాడవలసి ఉంటుంది. లిజన్ టు ద స్టోరీ దట్ ద క్యాలెండర్ ఈజ్ సేయింగ్ అండ్ టాక్ అబౌట్ ద పిక్చర్. సో ఈ స్టోరీని వినాలి, క్యాలెండర్ చెప్తుంది అండ్ ఆ పిక్చర్ గురించి మనం మాట్లాడవలసి ఉంటుందన్నమాట. ఈ స్టోరీ ఎవరు చెప్తుంది? ఎస్, ఇక్కడ ఈ స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీ ఎవరు చెప్తుంది? ఈ క్యాలెండర్ చెప్తుంది అనమాట. సో తర్వాత ఈ పిక్చర్ ఏముందో దీని గురించి మాట్లాడవలసి ఉంటుంది. హాయ్ చిల్డ్రన్, నైస్ టు మీట్ యూ. హాయ్ చిల్డ్రన్, నైస్ టు మీట్ యూ అంటే చిల్డ్రన్కి చెప్తుంది అనమాట. హాయ్ పిల్లలు, నైస్ టు మీట్ యూ, మీతో కలవడం ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఐఆమ్ ఏ క్యాలెండర్, నేను ఒక క్యాలెండర్ని. ఐఆమ్ యూస్ఫుల్ టు నో, నేను ఉపయోగపడతాను కదా, నీకు తెలుసా. ద మంత్స్ అండ్ డేట్స్, మంత్స్ అంటే నెలలు, డేట్స్ అంటే రోజులు అంటే తేదీలు అని. ఐ హ్యావ్ 12 మంత్స్ ఇన్ ఇయర్, నేను 12 నెలలు కలిగి ఉన్నాను అంటే ఆ నెలలు కలిగి అంటే ఇక్కడ నెలలు ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 మంత్స్ కదా, 12 నెలలు కదా. సో అలా చెప్తున్నాను అంట. దే ఆర్ జనవరి, అవి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. యూ విల్ హ్యావ్ మీ ఆన్ యువర్ టేబుల్ అంటే నువ్వు టేబుల్లో నువ్వు చూడవచ్చు అని. ఐ సీ యూ ఎవ్రీ డే, థ్యాంక్ యూ. ఐ సీ యూ, నేను నిన్ను రోజు చూస్తాను, థ్యాంక్ యూ అని అంటుంది, ధన్యవాదాలు అంటే. చూడండి, ఈ క్యాలెండర్ అనేది ఇక్కడ ఈ స్టోరీ అయితే చెప్తుంది. సో దీని ద్వారా స్టూడెంట్స్కి ఆ క్యాలెండర్ గురించి అండ్ మంత్స్ గురించి అయితే తెలుస్తుంది. ఆస్క్ చిల్డ్రన్ టు లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరలీ. అంటే ఇక్కడ క్వశ్చన్స్, ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్ని అడగాలి. ఇది కూడా ఓరలీ అడగాలి, అంటే వాళ్ళు వాళ్ళ మౌఖికంగా మాత్రమే చెప్పాలి. ఓకేనా. ఫస్ట్ వన్, హూ ఈజ్ టాకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, హియర్ ఈజ్ టాకింగ్ ఏ క్యాలెండర్ మాట్లాడుతుంది అనమాట. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్కి ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఎస్, దేర్ ఆర్ 12 మంత్స్. ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్. హౌ మెనీ? 12 మంత్స్ ఉన్నాయి. సే ద నేమ్స్ ఆఫ్ ద మంత్స్ నేమ్స్ చెప్పాలి. సే ద నేమ్స్ ఆఫ్ ద మంత్స్ అంటే నెలల యొక్క నేమ్స్ అయితే చెప్పాలి, పేర్లు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా అనమాట, ఇలా చెప్పించాలి. ఫోర్త్ వన్, విచ్ మంత్ కమ్స్ ఆఫ్టర్ మే? మే తర్వాత ఏ నెల వస్తుంది? ఎస్, మే తర్వాత ఏ నెల వస్తుంది? ఎస్, జూన్ వస్తుంది కదా. సో అది. విచ్ మంత్స్ కమ్స్ బిఫోర్
నవంబర్ ముందు ఏ నెల వస్తుంది, నవంబర్ ముందు ఏం నెల వస్తుంది, అక్టోబర్ వస్తుంది. ఇలా ఆ పిక్చర్ ద్వారా స్టూడెంట్స్తో అబ్జర్వ్ చేయించి అలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, యాక్షన్ 10. రీడ్ ద నేమ్స్ ఆఫ్ ద మంత్స్ అలౌడ్. ఆస్క్ ద చిల్డ్రన్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ మంత్స్ నేమ్స్ అయితే ఉన్నాయి, వీటిని గట్టిగా చదవాలి. దీని తర్వాత స్టూడెంట్స్ అయితే మనతో పాటు టీచర్స్తో పాటు పలకడం జరుగుతుంది. మంత్స్ ఆఫ్ ద ఇయర్: జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇక్కడ నేమ్స్ అయితే ఈ మంత్స్ నేమ్స్ అయితే చెప్పించవలసి ఉంటుంది. సో సర్కిల్ టైం ఇక్కడ చూడండి. ఆస్క్ ద చిల్డ్రన్ టు నో ద మంత్ ఇన్ విచ్ షీ వాజ్ బోర్న్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద మంత్ ఇన్ ద బాక్స్. సో ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో చిల్డ్రన్ ఏ డేట్లో పుట్టింటారు కదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయించవలసి ఉంటుంది. అక్టోబర్ అయితే అక్టోబర్, నవంబర్ అయితే నవంబర్. సపోజ్ ఎగ్జాంపుల్ 02 నవంబర్ 2000. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, దాదాపు వాళ్ళు 2015 కానీ 16లో కానీ పుట్టి ఉంటారు, లేదా 17లో పుట్టి ఉంటారు. సో ఇలా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయించాలి. హెల్ప్ బాక్స్: ఇక్కడ ఈ బాక్స్ ద్వారా వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. మంత్స్ అయితే నేమ్ ఉంది, ఇక్కడ హెల్ప్ బాక్స్ ఉంది కదా, దీని ద్వారా వాళ్ళు హెల్ప్ తీసుకొని రాయవచ్చు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఫాలోయింగ్ అనేది ఇక్కడ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు, సో అవి మ్యాచ్ అంటే ఇక్కడ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వస్తుంది? ఎస్, ఆగస్ట్లో వచ్చింది కదా, ఆల్రెడీ ఒకటి మన కోసం చేసి ఉన్నారు. ఇంకోటి గాంధీ జయంతి ఎప్పుడు? ఎస్, అక్టోబర్ కదా, గాంధీ జయంతి అక్టోబర్ 2 కదా. సో గాంధీ జయంతిని మనం అక్టోబర్లో మ్యాచ్ చేయించవలసి ఉంటుంది. సో ఇక్కడ గాంధీ జయంతి ఇక్కడ, సో అక్టోబర్తో మ్యాచ్ చేశాం. నెక్స్ట్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14 కదా, సో నవంబర్ 14తో మ్యాచ్ చేయాలి. తర్వాత టీచర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 5 కదా, సెప్టెంబర్ పైన ఉంది, సెప్టెంబర్ ఎక్కడుంది? పైన ఉంది. సో ఇక్కడ మ్యాచ్ చేయించవలసి ఉంటుంది అనమాట. సో ఇలా టీచర్స్ డే, ఇలా డేస్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మ్యాచ్ చేయించడం వల్ల వాళ్ళకి మంత్స్ అనేది ఐడియా వస్తుంది. ఫన్ టైం: లెట్ ద చిల్డ్రన్ సే ద ఫాలోయింగ్ ఆఫ్టర్ యూ అండ్ ట్రేస్ దెమ్. సో ఇక్కడ నెంబర్స్, డేస్ ఇన్ ఏ వీక్, మంత్స్ అయితే ఇచ్చారు. నెంబర్స్, డేస్ ఇన్ ఏ వీక్, మంత్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డాట్స్ రూపంలో అయితే వర్డ్స్ ఇచ్చారు, వాటిని ట్రేస్ చేయాలి, అంటే వాటిని కలపాలన్నమాట. కలుపుతూ వాళ్ళు ఇలా మెర్జ్ చేయడం వల్ల నేర్చుకుంటారు, డేస్ నేర్చుకుంటారు, మంత్స్ నేర్చుకుంటారు. సో ఇక్కడ ప్రాక్టీస్ అయితే అవుతుంది. సే సింపుల్ సెంటెన్స్ బై యూజింగ్ డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ ఇన్ ఏ ఇయర్, నెంబర్స్. టుడే ఈజ్ మండే. సో సింపుల్ సెంటెన్స్తో వాళ్ళకి చెప్పించాలన్నమాట. సెప్టెంబర్ కమ్స్ ఆఫ్టర్ ఆగస్ట్, సెప్టెంబర్ కమ్స్ ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ వస్తుంది. ఐ హ్యావ్ 2 బిస్కెట్స్, పెన్సిల్స్, బుక్స్, ఎట్సెట్రా. ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్, సెంటెన్సెస్ అయితే స్టూడెంట్స్తో చెప్పించవలసి ఉంటుంది. ఐ హ్యావ్ 2 బిస్కెట్స్ అంటే నా దగ్గర 2 బిస్కెట్స్ లేదా పెన్సిల్స్, బుక్స్ ఇలా ఉన్నాయని చెప్పించాలి. ఆస్క్ ద చిల్డ్రన్ టు లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు ఐడెంటిఫై అండ్ నేమ్ ద పిక్చర్. సో ఇక్కడ ఈ పిక్చర్లో ఉండే నేమ్స్ని ఐడెంటిఫై చేయించాలి. సో ఇక్కడ ఈ పిక్చర్లో ఏదైతే నేమ్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్ బొమ్మలు ఉన్నాయి కదా, పిక్చర్స్ నేమ్స్ అనమాట, ఐడెంటిఫై చేయించవలసి ఉంటుంది. రైట్ దెమ్ ఆన్ బోర్డ్ అండ్ ఆస్క్ దెమ్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. అది ఈ నేమ్స్ని బోర్డు పైన రాయాలి అండ్ అవి మన తర్వాత టీచర్స్ తర్వాత రిపీట్ చేయాలి అనమాట. స్టూడెంట్స్ అనేది రిపీట్ చేయాలి. షో ద ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ గివెన్ వర్డ్స్ అండ్ సే అలౌడ్ ద వర్డ్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రిపీట్. ఇక్కడ ఉన్నాయి కదా వర్డ్స్ని గట్టిగా చెప్పాలి, దాని తర్వాత స్టూడెంట్స్ అయితే రిపీట్ చేయవలసి ఉంటుంది, గట్టిగా రిపీట్ చేయించవలసి ఉంటుంది. బ్లాక్, BLACK బ్లాక్, CLOCK క్లాక్, FLOWER ఫ్లవర్, GLASS గ్లాస్, STAR స్టార్, DRUM డ్రమ్, SPIDER స్పైడర్. సో ఇలా వాళ్ళతో వర్డ్స్ అయితే గట్టిగా చెప్పించవలసి ఉంటుంది. ఆస్క్ ద చిల్డ్రన్ టు లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు ఐడెంటిఫై అండ్ నేమ్ ద పిక్చర్స్, రైట్ దెమ్ ఆన్ ద బోర్డ్ అండ్ ఆస్క్ దెమ్ టు రిపీట్ ఆఫ్టర్. సేమ్ ఇక్కడ పిక్చర్ కూడా ఐడెంటిఫై చేయించాలి. సో ఇవి కూడా ఆ పిక్చర్స్ని బోర్డు పైన రాయించాలి అండ్ గట్టిగా పలికించాలి అనమాట. సో చూడండి, బ్రాంచ్, BRANCH బ్రాంచ్, CRAB క్రాబ్, FROG ఫ్రాగ్, GRAPES గ్రేప్స్, TRE ట్రీ, GRASS గ్రాస్, SNAKE స్నేక్. సో ఇక్కడ
పిక్చర్స్ అయితే నేమ్ గట్టిగా చదివించాలి అండ్ బోర్డ్ పైన రాయించాలి. సో ద వైజ్ షీప్, ద వైజ్ షీప్ అంటే షీప్ అంటే గొర్రె, వైజ్ అంటే ఇక్కడ తెలివైన అని, వైజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ పిక్చర్ యాజ్ యూజువల్గా పిక్చర్ని ఐడెంటిఫై చేయించాలి అండ్ ఈ పిక్చర్ అబ్జర్వ్ చేసి స్టోరీ అయితే ఇమాజిన్ చేయించవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకు వాళ్ళకి స్టూడెంట్స్కి అంటే ఇమాజిన్ చేసేంత శక్తి అయితే వస్తుంది. సో ఇంతటితో మనకు ఫస్ట్ క్లాస్ యూనిట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇంతటితో ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ క్లాస్లో చిన్న చిన్న గ్రామర్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రమే ఫోకస్ చేద్దాం. సో దానివల్ల మనకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే వస్తుంది. సో ఇంగ్లీష్ గ్రామర్ వల్ల మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ఎగ్జామ్ రాయడానికి చాలా 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 ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, తర్వాత మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.